చూడండి ఎంత తీగలు తీగలు వస్తున్నాయంటే పెద్దగా వస్తున్నాయి మనకి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ ఐస్ క్రీమ్ మిషన్ పరంగా చాలా ఇష్టపడతారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్. మొత్తం బాదం మిల్క్ మొత్తం ఐస్ క్రీమ్ లాగా వచ్చేస్తుంది. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ లాగా కనిపిస్తుంది. వావ్ 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 ఎంత సన్నగా వస్తుంది చూడండి. వావ్ 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 వావ్. కానీ ఇన్స్టెంట్ గా ఎంత తొందరగా రావడం అంటే సో మనకి ఎట్లా అంటే డబుల్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో ఇది తీసుకొని మనం బయట బిజినెస్ పెడితే ఈజీగా రన్ అవుతుంది బిజినెస్ అనేది. మనం బయట అనైజీనిక్గా కాకుండా సో స్పెషల్గా ఈ మిషన్ పెట్టుకుంటే మాత్రం కస్టమర్లు మాత్రం క్యూ కడతారు అనమాట. ఎలాంటి షాప్ వాళ్ళు అయినా సరే బిజినెస్ చేయొచ్చు అనమాట. ఎట్లా అంటే కౌంటర్ దగ్గర కూర్చొని ఈ పూరి తీసుకొని బఠానీ వేసిచ్చి డబ్బులు తీసుకొని వాళ్ళకి ప్లేట్ ఇచ్చేసి అమ్మ పానీ బయట ఉంది వెళ్ళండి అంటే కథం బయటికి రావాలి, ఇలా పెట్టుకోవాలి, కథం తినాలి. ఎంతమంది అయినా సరే నోట్లో పెట్టుకోవాలి. నాకు లేవాడా. ఇది మెయిన్ ఫస్ట్ మిషన్. ఇది ఈ మిషన్స్ మన దగ్గర చెరుకు రసం మిషన్ అండి, షుగర్ కేన్ జ్యూస్ మిషన్. దీనిలో 7 రకాలు ఉంటాయండి. ఇవన్నీ సింగిల్ టైం క్రషింగ్ అండి. దీంట్లో 7 టైమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఓన్ మ్యానుఫ్యాక్చర్ అండి. చాలా తక్కువ రేట్ లో మనం సేల్ చేస్తామండి కస్టమర్స్ కి. ఐస్ క్రీమ్ వస్తుంది, చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు. అవును, కొన్ని దాంట్లో చూసిన ఆరెంజ్ జ్యూస్ మిషన్ అండి. ఆరెంజ్ బత్తాయి ఉంటాయి కదా, ఇది ఆటోమేటిక్ మిషన్. మనం దీనిలో వేయగానే కాయలు ఆటోమేటిక్ అదే క్రష్ చేసుకొని జ్యూస్ కిందకి వచ్చేస్తుంది మనకి. కొబ్బరి బండ. దీనిలో కూడా మనకి ఏంటంటే బండి మోడల్ ఉంది, స్టాండ్ మోడల్ ఉంది. మనకి కస్టమర్ రోడ్ మీద ఎక్కడైనా పెట్టుకుని వాడుకోవచ్చు. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ నిలయ. సో చాలా మంది మా వీడియోల కింద కామెంట్స్ కానీ మెసేజ్లు కానీ కాల్స్ కానీ చేసి అడుగుతున్నారు. సో మేము ఒక బిజినెస్ పెట్టాలి, ఒక మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి చెప్పండి, ఎలాంటి బిజినెస్ చేస్తే బాగుంటుందని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో మీకోసమే మేమైతే ఎస్జీకే ఇండస్ట్రీస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది జీడిమెట్లలో ఉంది. సో మేము ఏదో షాప్ దగ్గరికో ఏదో గోదాం దగ్గరికి అయితే వెళ్ళలేదు, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వచ్చేసినాం అనమాట. అంటే దానికి బిజినెస్కి సంబంధించిన మిషన్స్ కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు ఇక్కడనే రెడీ అవుతాయి. సో ఇక్కడనే రెడీ అవుతాయి కాబట్టి మనకు అనుకూలంగా ప్రైస్లో ఉంటాయి. సో వీళ్ళ దగ్గర ఒక బిజినెస్కి సంబంధించిందో 2 బిజినెస్కి సంబంధించిన మిషన్లు కాదు, చాలా బిజినెస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే మిషన్స్ అయితే ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయి, ఏమేమి బిజినెస్ చేయవచ్చు, ఏమేమి మిషన్స్ ఉన్నాయని ప్రతి ఒక్కటైతే డీటెయిల్ టు డీటెయిల్ మా వైఫ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి అవకాశం అబ్బా, కిరాకు ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మేము ఒకసారి వెళ్ళినాం, మీకు కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో అయితే మేము ముందుకు వచ్చినాం. అండ్ కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ అండ్ ఫోన్ నెంబర్స్ కూడా పెడతాను, ఒక్కసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. వీడియో మొత్తం చూసిరనుకోండి, నేను చెప్పకుండా మీరే కాంటాక్ట్ అవుతారు, మీరే బిజినెస్ పెడతారు, అంత మంచిగా ఉన్నాయి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేనైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి రావడం ఇదే ఫస్ట్ టైం. ఎట్లుందో ఏముందో నేను చూడడమే కాకుండా మీకు కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ ఎస్జీకే ఇండస్ట్రీస్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, లోపలికి వెళ్ళిపోదాం. ఇది ఎంట్రన్స్, వచ్చేయండి. ఇక్కడ వర్క్ జరుగుతుంది, అసలు సౌండ్ ఏమి అసలు ఇక్కడ కూడా ఇక్కడ ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసినాం. ఎక్కడ చూసినా మిషన్స్ అయితే రెడీ అయిపోతున్నాయి. చూస్తూనే నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. వీళ్ళ దగ్గర ఏమేమి మిషన్స్ రెడీ అవుతాయో, ఏమేమి మిషన్స్ ఉన్నాయో, ఎన్ని టైప్స్ మిషన్స్ ఉన్నాయో ఇక్కడ సార్ అయితే కనిపిస్తున్నారు కదా, ఈ సార్ని అయితే అడిగి చూద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ మిషన్స్ అవైలబుల్ గా ఉంటాయి సార్? మన దగ్గర 6 నుంచి 7 రకాల మిషన్స్ ఉంటాయి మేడం మన దగ్గర. ఓకే, ఇది మెయిన్ ఫస్ట్ మిషన్. ఇది ఈ మిషన్స్ మన దగ్గర చెరుకు రసం మిషన్ అండి, షుగర్ కేన్ జ్యూస్ మిషన్. దీనిలో 7 రకాలు ఉంటాయండి. ఇవన్నీ సింగిల్ టైం క్రషింగ్ అండి. దీంట్లో 7 టైమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఓన్ మ్యానుఫ్యాక్చర్ అండి, చాలా తక్కువ రేట్లో మనం సేల్ చేస్తామండి కస్టమర్స్ కి. దాని తర్వాత ప్రొడక్ట్ మనకి సెకండ్ వచ్చేసి మనకి సాఫ్టీ ఐస్ క్రీమ్ మిషన్ అండి. చూస్తున్నాం కదా మనకి ఇట్లా సాఫ్టీ కోన్ ఐస్ క్రీమ్ అండి. ఇది ఐస్ క్రీమ్ వస్తుంది, చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు. అవును, కొన్ని దాంట్లో చూసిన. తర్వాత ఇది మనకి దీని స్నో ఫ్లేక్ ఐస్ క్రీమ్ మిషన్ అంటామండి. మనం ఇలా ఏ జ్యూస్ పోసినా కానీ మనం ఐస్ క్రీమ్ అయి బయటకు వస్తుందండి. ఇది ఐస్ క్రీమ్ మిషన్, స్పెషల్ ఐస్ క్రీమ్ మిషన్. ఇది ఏ జ్యూస్ పోసినా ఐస్ క్రీమ్ అయి బయటకు వస్తుంది మనకి. తర్వాత వచ్చేసి మనకి ఇది ఆరెంజ్ జ్యూస్ మిషన్ అండి. ఆరెంజ్ బత్తాయి ఉంటాయి కదా, ఇది ఆటోమేటిక్ మిషన్. మనం దీనిలో వేయగానే కాయలు ఆటోమేటిక్ అదే క్రష్ చేసుకొని జ్యూస్ కిందకి వచ్చేస్తుంది మనకి. ఆరెంజ్ కానీ బత్తాయి కానీ మనము జ్యూస్ తీసుకోవచ్చు దాంట్లో. తర్వాత పానీపూరి మిషన్ అండి, నా ఫేవరెట్ అండి. అవునండి, పానీపూరి ఆటోమేటిక్ అండి, సెన్సార్ చేయబెట్టి అవసరం లేదండి. ఆటోమేటిక్ సెన్సార్ ద్వారా వాటర్ బయటకు వచ్చేస్తాం మనకి. అంటే ఇట్లా గప్చిపీడ పెడితే వాటర్ వచ్చేస్తాయండి. తర్వాత కొబ్బరి బొండం మిషన్ అండి. దీనిలో కూడా మనకి ఏంటంటే బండి మోడల్ ఉంది, స్టాండ్ మోడల్ ఉంది. మనకి కస్టమర్ రోడ్ మీద ఎక్కడైనా పెట్టుకుని వాడుకోవచ్చు. ఇది ఆటోమేటిక్ ఏంటంటే కొబ్బరి బండ కొట్టడానికి రాదు అలాంటి వాళ్ళకి, అలాంటి వాళ్ళు మిషన్ పెట్టుకుంటే మనకి సింగిల్ మనకి ఒకటేసారి ఇట్లా బ్లేడ్ కటింగ్ చేయగానే మనకి వాటర్ బయటకు వచ్చేసి మనకి. ఇది ఒక టైప్, ఇది ఒక టైప్. ఇది ట్రాలీ మోడల్, స్టాండ్ మోడల్. అది 2 బాగున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి. చూస్తున్నాం మేడం, అన్ని ప్రొడక్ట్స్ అన్ని మన దగ్గర తయారు చేస్తామండి. మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ప్రతి ఒక్క పార్ట్ మన దగ్గర తయారు చేస్తామండి. బయటికి వెళ్ళేది ఏముండదండి, మొత్తం ఏ టు జెడ్ మిషన్స్ అన్ని ఇక్కడ తయారవుతాయండి. చూస్తున్నాం మేడం, ఈ పార్ట్ కూడా మన దగ్గర రెడీ అవుతుందండి. మిషన్ లో ఇక్కడ రెడీ అవుతుంది మేడం, అది రెడీ అవుతుంది అండి. చూస్తున్నాను, థ్రిల్లింగ్ అనిపిస్తుంది సార్. మిషన్ లో గేర్లు కానీ రాడ్లు కానీ మనమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. మన దగ్గర మొత్తం ఇక్కడ తయారవుతుంది. కస్టమర్ కి మిషన్ పరంగా సర్వీస్ కానీ వారంటీ కానీ ప్రతి ఒక్కటి మనమే ఇస్తాం కస్టమర్ కి. అంటే ఎక్కడికి వస్తే అన్ని తీసుకెళ్ళిపోవచ్చు.
చూసారా మేడం, అన్ని ప్రొడక్ట్స్ మన దగ్గర తయారైతే మేడం. ఇప్పుడు మనకి ఏంటంటే వచ్చేది పానీపూరి బిజినెస్ కాబట్టి, మన ఐస్ క్రీమ్ బిజినెస్ కాబట్టి, ఆ మీ రెండు మిషన్ పరంగా ప్రొడక్ట్స్ మనము లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే షూర్ అండి. హాయ్ సార్, ఈరోజు మనము ఐస్ క్రీమ్ మిషన్ చూస్తున్నామండి. ఇక్కడ ఇది కొత్త రకం ఐస్ క్రీమ్ మిషన్ అండి. మార్కెట్లో మీకు చాలా డిమాండ్ ఉంటుంది. దీనిలో ఏంటంటే బయట మార్కెట్లో మనం ఏంటంటే వెనలా అని స్ట్రాబెరీ చాలా చూస్తుంటాము. కానీ ఇది ఏంటంటే ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్ మిషన్, ఇన్స్టెంట్ లైవ్ ఐస్ క్రీమ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ మనము ఈ మిషన్లో మనము కొన్ని ఫ్రూట్స్ తెప్పించాము. ఈ ఫ్రూట్స్తో మనము ఆ జ్యూస్ దీనిలో వస్తే ఆటోమేటిక్గా ఆ జ్యూస్ ఐస్ క్రీమ్ మనకి బయటకు వస్తుందండి. ఇప్పుడు మనకి గ్రేప్స్ ఏదైనా మేడం, ఇప్పుడు మార్కెట్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ మనం యాపిల్ వాడుతున్నాము, ప్రొమోగ్రనేట్, గ్రేప్స్, ఆరెంజ్ వాడుతున్నాం. అవే కాకుండా బయట మార్కెట్లో దొరికే కూల్ డ్రింక్స్ చూస్తున్నాం కదా, థమ్స్ అప్ ఉంటుంది, పల్పీ ఆరెంజ్, బాదం మిల్క్, ఈ ఫ్లేవర్స్ కూడా మనం దానిలో పోసుకుని ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు ఇన్స్టెంట్ గా. ఓకే, మన దగ్గర ఉన్న ఐటమ్స్ తోని జ్యూస్ లాగా పోస్తే ఐస్ క్రీమ్ లాగా వస్తుంది మేడం. మీకు ఏంటంటే ఇప్పుడు మిషన్ ఉన్న చాలా మంది కస్టమర్స్ ఏంటంటే బయట మార్కెట్ లో ఒక మిషన్ కొంటే రా మెటీరియల్ పరంగా చాలా ఇబ్బంది అవుతుంది మార్కెట్ లో. కానీ ఇబ్బంది కాకుండా ఈ ఏవైతే మీకు చూపిస్తున్నామో ఇవన్నీ బయట మార్కెట్ దొరికేవి. రెగ్యులర్ గా ఎవరైతే ఫ్యామిలీ వాడేవే కాబట్టి ఇవి దొరకవన్నట్టు ఉండదు మీకు. కాబట్టి ఈ ఫ్రూట్స్ తోని ఈజీగా మనం చేసుకోవచ్చు. స్మాల్ స్కేల్ బిజినెస్ పెట్టే వాళ్ళు, మిల్క్ పార్లర్ కానీ, జ్యూస్ పార్లర్ కానీ, షాప్స్ కానీ కొత్తగా పెట్టే వాళ్ళు కూడా ఈ మిషన్ పరంగా తీసుకుంటే చాలా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మా పిల్లలే రోజుకి ఒక 2-3 తింటారు ఐస్ క్రీమ్. అట్లా డిమాండ్. ప్లస్ ఐస్ క్రీమ్ పరంగా కాస్ట్ కూడా మనకి బయట మార్కెట్ 40-50 రూపాయలు ఉంటుంది కాబట్టి మనం తక్కువ రేట్లో కస్టమర్ ఇచ్చినా కానీ మీకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది మీకు. అవునవును. సరే, ఇది ఎట్లా చేస్తారు చూపిస్తాను. ఇక్కడ మనము ఏ ఐస్ క్రీమ్ చేస్తున్నామో ఆ ఐస్ క్రీమ్ పరంగా ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చామండి. ఇక్కడ మనము గ్రేప్ ఐస్ క్రీమ్ తీసుకొస్తున్నాము. ఇక్కడ చూస్తున్న గ్రేప్స్ అండి. దీని మనము గ్రేప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రేప్స్ మిక్సీ పట్టుకోవాలి. అంటే ఈ బిజినెస్ కి మనకు ఒక మిక్సీ ఉండాలండి. ఎందుకంటే మనకు లిక్విడ్ లాగా కావాలి కాబట్టి మనం మిక్సీ పట్టుకోవాలి ముందు. మనం కొద్దిగా గ్రేప్స్ వేసుకుందాం. ఇలా తగినంత పాలు వేసుకోవాలి, తగినంత వాటర్ కూడా వేసుకోవాలి, కొద్దిగా షుగర్ కూడా కొద్దిగా మనం దీనిలో వేసుకోవాలి. షుగర్ కూడా హెల్దీ ఫుడ్, హెల్దీ జ్యూస్ లాగా, హెల్దీ ఐస్ క్రీమ్ లాగా అయిపోతుంది. మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ తోని కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా. చాలా మందికి ఫ్రూట్స్ తినబుద్ధి కాదు, అలాంటి వాళ్ళు ఇట్లా ఐస్ క్రీమ్ చేసుకుని తింటే పిల్లలకి పెట్టినా కూడా హెల్దీ, హైజీనిక్. మనకి ఎలాంటి కెమికల్ పరంగా కాదు కాబట్టి ఫ్రూట్సే కాబట్టి ఇంట్లో కూడా మనం నేచురల్గా చేసుకోవచ్చు. మనం ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం ఇవి మిక్సీ పట్టుకొని జ్యూస్ తయారు చేద్దాం. ఇంకా ఓకే షూర్ అండి. మన గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఈ గ్రేప్ జ్యూస్ మనం ఫిల్టర్ చేసుకోవాలండి. ఎందుకంటే గ్రేప్స్ లో కొన్ని మనకి పల్ప్స్ ఉంటాయి కాబట్టి ఫిల్టర్ చేసుకొని మనము మిషన్ లో వేసుకుందాం. చూడండి, మీకు ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి. గ్రేప్ జ్యూస్ అనేది మనం మిషన్ లో వేస్తున్నామండి. చూడండి, చాలా సింపుల్ గా, చాలా ఈజీగా అండి. ఫ్రెష్ గ్రేప్ జ్యూసే అండి. దానికి ఎలాంటి మనం మిక్స్ చేయలేదు. ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ వేస్తున్నాము. దాంట్లో కెమికల్స్ కానీ ఇలాంటివి ఉండేయండి. ఇక్కడ మనకి ఇది ఐస్ రోలర్ అండి. ఇక్కడ ఐస్ ఫామ్ అవుతుంది. ఏదైతే మన గ్రేప్ జ్యూస్ ఉందో ఆ గ్రేప్ జ్యూస్ అనేది మనకి దీనిపైన ఫామ్ అయ్యి ఫ్లేక్ స్టార్ట్ అవుతాయి అండి. ఇక్కడ మనం అది కూడా ఉంది, స్పీడ్ పరంగా ఉంటుంది మనకి. 1, 2, 3 అని కూడా మనకి రొటేషన్ పరంగా మనం స్పీడ్ చేసుకోవచ్చు అండి. ఇట్లా ఇక్కడ వస్తుంది అండి, ఫ్లేక్స్ లాగా వస్తుంది. చూడండి, గ్రేప్ ఐస్ క్రీమ్ పరంగా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ గా, చాలా ఈజీగా కస్టమర్కి ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ కూడా మనం దీనిలో ఇవ్వచ్చు అండి. చూడండి, ఎంత ఐస్ ఫామ్ లో వస్తుంది. చాలా స్పీడ్ గా ఉంటుంది. చాలా మీకు భలే వస్తుంది, బాగుంది. ఇక్కడ మీకు స్పీడ్ అడ్జస్ట్ బట్టి మీకు ఫ్లేక్స్ పరంగా కూడా మీకు పెద్దగా పొడవుగా వస్తాయి, చిన్నగా వస్తాయి. ఎటువంటి మీకు స్పీడ్ పెంచారు కాబట్టి పొడుగు వస్తున్నాయి. స్పీడ్ తగ్గించామనుకోండి ఫ్లేక్స్ చిన్నగా వస్తాయి, స్లోగా వస్తాయి. దాన్ని బట్టి మనం ఏంటంటే మనము కస్టమర్కి ఫ్లేక్స్ పరంగా పెద్దగా చిన్న కూడా మిషన్ లో ఇవ్వచ్చు మనకి. చూడండి, ఎంత తీగలు వస్తున్నాయంటే పెద్దగా వస్తున్నాయి మనకి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ ఐస్ క్రీమ్ మిషన్ పరంగా చాలా ఇష్టపడతారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ అన్నది చెప్పొచ్చు. లైవ్ గా కస్టమర్ ముంగట్నే అండి. మనం బయట తెచ్చిన ఐస్ క్రీమ్ కాబట్టి కస్టమర్ ముంగట్నే కస్టమర్ లైవ్ గా ఇన్స్టెంట్ గా ఇవ్వచ్చు అండి. ఐస్ క్రీమ్ రెడీ మేడం. సార్, ఇది ఇలానే తినేసాలా? ఇలా కూడా తినొచ్చు. మీ మార్కెట్లో మీకు దొరుకుతుంది మేడం. బాదం, కిస్మిస్ అని ఇలా ఫ్రూట్స్ అని దొరుకుతాయి మీకు. ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. అంటే దీన్ని మనకి గార్నిష్ కూడా చేయొచ్చు అండి మనకి. ఇట్లా ఇలా మీ బాదం, కిస్మిస్ అని గార్నిష్ చేసుకోవచ్చు. గార్నిష్ ఇంకా బాగుంటుంది. కస్టమర్ కూడా ఏంటంటే మనకి ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి మేడం. మేము చాలా ఎక్సైటింగ్ ఉన్నా. నా ముంగట్నే రెడీ అయింది, లైవ్ గా ఉంటుంది మేడం మీకు. ఓకే, డెఫినెట్ గా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మేడం. ఎలా ఉంది మేడం? సూపర్ ఉంది సార్. సూపర్ ఉంది.
దీని కాస్ట్ ఎంత పెట్టవచ్చు సార్? నార్మల్గా మనకు ఒక కప్పు తయారడానికి ఆల్మోస్ట్ మనకి 7 to 8 రూపీస్ మేడం, అప్రాక్సిమేట్ 10 రూపీస్ మనకి, ఎందుకంటే మనకి గార్నిష్ కూడా వేసాం కాబట్టి మార్కెట్లో దీన్ని మనకి 25 to 30 రూపీస్ దాకా ఈజీగా అమ్మొచ్చు మేడం, చాలా డిమాండ్ ఉంది కాబట్టి డబుల్ ప్రాఫిట్ వస్తుంది. డబుల్ ప్రాఫిట్. బయట మనకి వేరే ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారు, మనం న్యాచురల్గా చేసే ఐస్ క్రీమ్ పరంగా 25 to 30 రూపీస్ మనం ఈజీగా అమ్మొచ్చు. మనకి రోజుకి 200 కప్పులు 300 కప్పులు కూడా మనము బిజినెస్ చేసుకోవచ్చు మిషన్ పర్చేస్ చేస్తే. ఏ మాటకు ఆ మాట చెప్పాలి, టేస్ట్ అయితే భలే ఉంది నిజంగా, ఇంకా తినాలనిపిస్తుంది, చాలా బాగుంది. నా లైఫ్లో ఫస్ట్ టైం సార్ నా ముంగట ఇన్స్టెంట్గా ఒక ఫ్రూట్తోని ఐస్ క్రీమ్ చేసి తినడం, హెల్దీ వర్షన్లో చాలా బాగుంది సార్. ఫ్రూట్సే కాదు మేడం, ఫ్రూట్సే కాకుండా బయట మార్కెట్ దొరికే కూడా మీకు చాలా మంది కస్టమర్ కాస్ట్ పరంగా ఎక్కువ పడుతున్నప్పుడు కాస్ట్ తక్కువలో కూడా మనకి ఇప్పుడు కాస్ట్ పరంగా మనకి స్ప్రైట్ ఉంది 20 రూపాయలే, బాదం 20 రూపాయలే, పల్లిపవర్ 20 రూపాయలే, చాలా తక్కువ రేట్లో కూడా మనం బయట మార్కెట్లో తెచ్చి కూడా మనం ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. కానీ టేస్ట్ అయితే బాగుంది సార్, దిష్టి పెట్టకుండి నేనే తినేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. దాన్ని కూడా తిందురా తినమంటావా? నాకు వద్దు ఇది, నాకు ఈ బాదం అయితే తాగుతా. నీకైతే ఇంట్లో ఫ్రూట్స్ తినా, ఈ ఐస్ క్రీమ్ ఫ్రూట్ కూడా తినా. సరే ఇదే చేద్దాం నాడు బ్రో, ఒకసారి చేయి. సరే ఒకసారి తింటా, ఇది ఎట్లుందో చూస్తా. తిను మస్తుంది. గ్రేప్స్ తిన్నట్లే ఉంది కానీ కొత్త రకంగా ఉంది, హెల్దీగా ఉంది. సో బ్రో ఒకసారి ఇది బాదం కూడా చేయండి బ్రో. సో అంటే టేస్ట్ ఎలా అంటే మనం తాగి ఎలా ఏదైతే లైవ్లో ఫ్రూట్ తింటామో అదే టేస్ట్ వస్తుంది ఐస్ క్రీమ్. ఇది చేయండి. ఇప్పుడు బాదం కూడా నువ్వు తాగుతావు కదా బయట, సేమ్ అదే అవునవును. సో డైరెక్ట్ ఇందులో పోసేస్తారు. చాలా సింపుల్ అండి. ఇప్పుడు అయితే ఐస్ రూపంలో ఐస్ క్రీమ్ లాగా వచ్చేస్తుంది. సో సేమ్ రోల్ లాగానే మొత్తం బాదం మిల్క్ మొత్తం ఐస్ క్రీమ్ లాగా వచ్చేస్తుంది. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ లాగా కనిపిస్తుంది. ఎంత సన్నగా వస్తుంది చూడండి. కానీ ఇన్స్టెంట్ గా ఇంత తొందరగా అవడం అంటే సూపర్ సూపర్. అంటే అసలు మనకు లైవ్ లో కనిపించేస్తుంది. ఇక్కడ లోపల ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి ప్రొడక్ట్స్ కానీ యూజ్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ ఉన్నదే మనం ఏదైతే ఇస్తామో అదే వస్తుంది, అదే ఐస్ రూపంలో వస్తుంది. ఐస్ క్రీమ్ నిండిపోతుంది చాలు ఇంకా. సూపర్ సూపర్. ఇక్కడ ఆన్ చేసుకోవాలి, మనకు కావాల్సిన జ్యూస్ ఏదైతే లిక్విడ్ ఉందో ఇందులో పోసుకోవాలి, ఇక్కడ కప్ పెట్టేసుకుంటే దీని నిండా నిండిపోతుంది మనకి ఎంత కావాల్సి అంత. వావ్, లైవ్లో అసలు బాదం మిల్క్ ఒక ఐస్ క్రీమ్ లాగా అయిపోయింది. ఆగు జరా, ఇవి కూడా వేస్తా, వేసుకొని ఇంకా బాగుంటుంది హెల్దీగా. ఇట్లా కూడా నార్మల్ కూడా బాగుంది. ఇవి కూడా వేసేసుకో. ఒక్కటి వేసుకోమంటే అన్నీ వేసుకుంటావా? వేసేసుకుందాం. సో ఒక ఐస్ క్రీమ్ కప్ను అనేది మనం నార్మల్గా తినొచ్చు, నార్మల్గా చేసి కస్టమర్స్కి ఇవ్వచ్చు, లేదంటే మొత్తం ఇక్కడ బాదం కానీ గ్రానైట్ చేసి మంచిగా ఇవ్వచ్చు. సో బ్రదర్ చెప్పినట్లు సో మనకి ఎట్లా అంటే డబుల్ ప్రాఫిట్ వస్తుంది అన్నమాట. సూపర్ ఉంది నిజంగా, బాగుంది. ఒక 10 ఐస్ క్రీమ్ తినొచ్చా? కానీ సూపర్ ఉంది. సో బిజినెస్కి అయితే హైలైట్ అన్నమాట. సో చాలామంది డౌట్ పడుతుంటారు, బాధపడుతుంటారు. ఎట్లా అంటే చిన్నపిల్లలకు పెడితే కెమికల్స్ కలుపుతారు, అసలు ఫ్యాక్టరీలో తయారు చేస్తుంటారు, వాటర్ కానీ ఆ మిల్క్ కానీ గలీజ్గా చేస్తుంటారు. మేమే మా పిల్లలకి ఐస్ క్రీమ్ పెట్టాం. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు మంచి హైజెనిక్గా మనం రెడీ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ అయితే మనకు ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ మిక్సీ పట్టవచ్చు, అందులో మిల్క్ కలుపుకొని వాటర్ కలుపుకొని, చక్కెర అయితే చక్కెర, లేదంటే షుగర్ వద్దంటే షుగర్. సో అట్లా జ్యూస్ చేసుకొని లిక్విడ్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ పోసుకోవచ్చు. పోసుకుంటే డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. మనకి ఎక్కడ కూడా నీట్నెస్ అనేది మంచిగా క్లియర్గా అనిపిస్తుంది, హైజీనిక్ ఉంది. సో ఇది తీసుకొని మనం బయట బిజినెస్ పెడితే ఈజీగా రన్ అవుతుంది బిజినెస్ అనేది. మనం ఈజీగా అంటే ఈజీగా, ఎందుకంటే ఇప్పుడున్న పబ్లిక్ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత కూడా చూసే పబ్లిక్ ఏంటంటే హైజీనిక్గా ఉందా లేదా, ఉందా లేదా. సో అదంతా సూపర్ ఉంది, కిరాక్.